అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 53 అండ్ 54. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అయితే ఇప్పుడేమంటావు అభి? నువ్విక్కడ ఉన్నన్ని రోజులు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. అలాగే నీ ప్రవర్తన కూడా వాళ్ళు నీకు అట్రాక్ట్ అయ్యేలా చూసుకో. నిన్నెవరూ తప్పుగా అనుకోవడం నాకు నచ్చదు సంజు అని చెప్పాడు. అంటే నువ్వు నా కోసమే అలా అన్నావా? హా, నేనెప్పుడూ తొందరపాటుగానే ఆలోచిస్తాను. అభి నా కోసం ఇదంతా ఆలోచిస్తుంటే నేనేమో తన మీదే కోపంగా ఉన్నాను అనుకొని, సారీ అభి, నేను తప్పుగా అనుకున్నాను అంటూ తన చేయి పట్టుకొని భుజం మీద తలపెట్టుకుంది సంజు. ఇట్స్ ఓకే, కానీ నువ్వెందుకు సడన్గా వచ్చావు? కొన్ని రోజులాగితే నేనే వచ్చేసేవాణ్ణి కదా. దాంతో తన చేయి వదిలేసి, నన్నేం చేయమంటావు? నేను నీ కోసం, నీ కాల్ కోసం చాలా వెయిట్ చేశాను. బట్ నువ్వు నాకు నీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే నిన్ను చూడాలి అనిపించి వచ్చేశాను. అయినా ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? శ్రావణి నీ దగ్గరే ఉంది అంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. మరి ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం అని అడిగింది. దాంతో తనకి ఏదో చెప్పబోయి ఆగిపోయిన అభి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అది గమనించి, అభి ఏమైంది, ఎందుకు అలా అయిపోయావు అని అడిగింది సంజన. ఇప్పుడు నేను శ్రావణి ప్రెగ్నెంట్ అని చెప్తే సంజు రియాక్షన్ ఎలా ఉంటుందో, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఇంకేం చేయాలని పట్టుబడుతుందో తెలీదు. కాబట్టి ఇప్పుడే తనకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని ఆలోచిస్తున్న అభి సంజన మాటలకి తన ఆలోచనలు మాని, హా సంజు అన్నాడు. ఏంటభి, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. నువ్వు టిఫిన్ చేస్తావా? నో, నేను కొంచెం టైర్డ్ అయ్యాను అండ్ రాత్రి మొత్తం డ్రైవింగ్లోనే ఉన్నాను కదా, ఫుల్గా నిద్రొస్తుంది అంటూ ఆవలిస్తున్న ఆమెని చూసి, ఓకే, నేను వెళ్ళి పాలు తీసుకువస్తాను, తాగేసి పడుకో అంటూ కిచెన్లోకి వెళ్ళి సంజు కోసం పాలు తీసుకువచ్చాడు. అవి తీసుకొని తాగి ఖాళీ గ్లాస్ అభికి ఇస్తూ, థ్యాంక్ యూ అభి, నువ్వు నా దగ్గరే ఉండు ప్లీజ్ అని అడిగింది. నాకు వర్క్ ఉంది, సో ఇక్కడే ఉంటాను, నువ్వు పడుకో అంటూ తన పక్కన కూర్చొని ల్యాప్టాప్ అందుకున్నాడు అభి. అది చూసి తనింక ఎక్కడికి వెళ్ళడని అర్థమై హ్యాపీగా అతని నడుము చుట్టూ చేయి వేసి ప్రశాంతమైన స్లీప్లోకి వెళ్ళిపోయింది సంజు. తను డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ పక్కన పెట్టి సంజు నుండి తనని తాను విడిపించుకొని మెల్లిగా బయటకు వెళ్ళాడు అభి. అప్పటికే అందరూ హాల్లో కూర్చొని ఉండగా హరిత బెడ్రూమ్ గుమ్మంలో నిలబడి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది శ్రావణి. శరత్ గడ్డం కింద చేయి పెట్టి ఆలోచిస్తూ ఉండగా అన్నయ్య వైపే చూస్తూ ఉన్నాడు శంకర్. ఇక నాగమణి అయితే ఏం జరుగుతుందో అనే టెన్షన్తో చూస్తూ నిలబడి ఉంది. అభి రావడమే అందరి చూపులు అతని మీదనే కాగా తను మాత్రం అందరినీ గమనిస్తూ వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. అందరూ మౌనంగా ఉండడం చూసి, ఏంటి పండగ రోజు అందరూ డల్గా ఇలా కూర్చున్నారు అని అడిగాడు అభి. దాంతో కొడుకు వైపు చూస్తూ, అసలేంటభి ఇదంతా, ఏమనుకుంటున్నావు నువ్వు, నీ మనసులో ఏముంది అని అడిగాడు శరత్. ఏమైంది డాడీ, ఇప్పుడు మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు? సీరియస్గా ఉండడం కాదభి, అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. జరుగుతున్నవి చూస్తుంటే మొదటిసారి నీకు పెళ్లి చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది. నీ వల్ల ఒక ఆడపిల్లకి న్యాయం జరగడమేమో కానీ శ్రావణి లైఫ్ ఏమవుతుందో అని బాధగా ఉంది. పాపం అమాయకురాలు. ఏ ఆడది భరించలేని బాధని భరించడమే కాకుండా తన కళ్ళ ముందే తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే పైకి చెప్పలేకపోయినా కూడా నరకం అనుభవిస్తుంది లోపల. దాంతో శ్రావణి వైపు చూశాడు అభి. అతని చూపు తన మీద పడడంతో చిన్నగా నవ్వి ఊరుకుంది. కానీ ఆ నవ్వులో భయం, బాధ, ఏమవుతుందో అన్న కంగారుతో కూడుకున్నది. డాడీ, దానికి నా మీద నమ్మకం ఉంది అన్నాడు అభి. అవునభి, నీ మీద తనకి నమ్మకం ఉంది, అంతకు మించి ప్రేమ కూడా ఉంది. కానీ నువ్వేదో చేయాలి అనుకునే ప్రాసెస్లో తన నుండి అవన్నీ కోల్పోతావేమో అని భయంగా ఉంది. లేదు డాడీ, అదెప్పటికీ జరగదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఏమో అభి, ఏదేమైనా నాకు మాత్రం జరుగుతున్నదేదీ నచ్చడం లేదు అన్నాడు అసహనంగా శరత్. నాకు కొంచెం టైం కావాలి డాడీ, అప్పటి వరకు ప్లీజ్ మీరందరూ ఆలోచించి మనసులు పాడు చేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉండండి చాలు. అలాగే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటన్నయ్య అది అంది హరిత. మీ వదిన ప్రెగ్నెంట్ అన్న విషయం సంజుకి తెలియకూడదు హరి. అర్థం కాక ఎందుకు అన్నట్టు అయోమయంగా చూశారు అందరూ. దానికి కారణం నేను చెప్పలేను, కానీ ప్రస్తుతం ఈ విషయం తనకి తెలియడం మాత్రం నాకు ఇష్టం లేదు, అంతే
అసలే అసంతృప్తిగా ఉన్న శరత్ కొడుకు మాటలు నచ్చక అక్కడి నుండి లేచి శరత్ రారా వెళ్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తండ్రిలో అసహనాన్ని గమనిస్తూనే పిన్ని వంటలో కొంచెం కారం తగ్గించి ఈరోజు నుండి అని, అలాగే మసాలాలైతే పూర్తిగా తగ్గిస్తే బెటర్ అని చెప్పాడు అభి. ఏంటి ఇదంతా ఆవిడగారి కోసమా అని అడిగింది కోపంగా హరిత. తన కోపానికి నవ్వుకుంటూ కాదు మీ వదిన కోసం, తనకి ఇలాంటివి కొంచెం తగ్గించి పెడితే హెల్త్ బాగుంటుంది అని. తన కోసమైతే ఇప్పుడు అలాంటివేమీ అవసరం లేదులే అభి, ఈ సమయంలో తనకి చాలా రుచులు నచ్చుతుంటాయి, అలాంటివన్నీ తింటేనే లోపల ఉన్న బిడ్డ కూడా బాగుంటుంది, కాబట్టి తనకి ఏమేం కావాలో అడిగి మరీ చేసి పెట్టాలి, లేకపోతే మీ ఆవిడ నాకిది కావాలి అని కూడా అడిగే రకం కాదు అంది నాగమణి. ఆ మాటకి విన్నావా అన్నట్టు ఆమె వైపు చూశాడు అభి. అతని చూపుకి ఏ భావం లేకుండానే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. దాంతో జరుగుతున్న దానికి తను డిస్టర్బ్ అవుతుందేమో అనిపించి వెనుకే వెళ్ళాడు అభి. అన్నయ్య లోపలికి వెళ్ళడంతో అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తల్లి దగ్గరికి వెళ్ళింది హరిత. మౌనంగా మంచం మీద మోకాళ్ళ మీద తలపెట్టి ఆలోచిస్తూ కూర్చున్న శ్రావణి దగ్గరికి వెళ్ళి ఏంటి అలా ఉన్నావు అంటూ పక్కన కూర్చున్నాడు అభి. ఏం లేదు అంటూ సరిగా కూర్చుంటున్న ఆమెని దగ్గరికి తీసుకుంటూ నిజం చెప్పు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు మళ్ళీ. అభిగారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అమాయకమైన ఆమె ప్రశ్నకి నవ్వుకుంటూ ఒకటి కాదు రెండైనా అడగొచ్చు అంటూ చెంప మీద ముద్దు పెట్టి తన ఒడిలోకి తీసుకున్నాడు ఆమెని. గువ్వలా తనలో ఒదిగిపోయి అతని కళ్ళలోకి చూస్తూ మీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు కదా, మరి మరి నా కడుపులో ఉన్న మీ బిడ్డ అంటే ఇష్టమేనా అని అడిగి తన చీర చెంగుని గట్టిగా గుప్పెట్లో బిగించింది. ఆమె ఇన్సెక్యూర్ ఫీల్లో ఉందని అర్థమై అమాయకత్వంలో బాధను కలిపి గిరగిరా అటు ఇటు కదులుతున్న ఆమె కళ్ళని చూస్తూ నీకేమనిపిస్తుందే అని అడిగాడు. తన ప్రశ్నకి తిరిగి అభి నుండి మళ్ళీ ప్రశ్ననే ఎదురు కావడంతో కళ్ళని కిందకి దించి మౌనంగా ఉండిపోయింది శ్రావణి. కిందకి దించిన ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని పైకి ఎత్తుతూ చెప్పవే, మన బేబీ అంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నావా అని అడిగాడు చిన్నగా. అతని కళ్ళలో కనబడుతున్న ఏదో తెలియని నిజానికి కాదు అన్నట్టు తలని అడ్డంగా ఊపి తన మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయింది అభిని మౌనంగా. ఆమెలో ఉన్న కన్ఫ్యూజన్కి నవ్వుకుంటూ తన చుట్టూ 2 చేతులు వేసి హత్తుకొని పిచ్చి, కారణం ఏదైనా నువ్వంటే పెళ్ళప్పుడు నాకు ఇష్టం లేని విషయం నిజమే, కానీ తర్వాత నువ్వు ఒక్క నిమిషం మన ఇంట్లో కనబడకపోతే పిచ్చెక్కేంతగా నువ్వంటే ఇష్టం మొదలైంది అంటే నువ్వు నమ్ముతావా అని అడిగాడు అభి. దాంతో అతనికి దూరం జరిగి మళ్ళీ అతని వైపు చూసింది శ్రావణి. అవునే, నాకు తెలియకుండానే నేను చాలా త్వరగా నీకు అలవాటు పడిపోయాను. నువ్వు అనుకోవచ్చు నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీతో కలిసి నిన్ను నా సొంతం చేసుకున్నాను కాబట్టి నాకు మన బేబీ అంటే ఇష్టం ఉండి ఉండదు అని, కానీ నిజానికి ఆ విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే మత్తులో అయినా సరే నేను నిన్ను తాకాను, నువ్వు నా సొంతం అనుకున్నాను కాబట్టే నిన్ను నాలో కలుపుకున్నాను, లేదంటే నా ప్రాణం పోయినా నీ మీద చేయి వేసేవాణ్ణి కాదు. కాకపోతే నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసుకోవడం కొంచెం లేట్ అయింది కాబట్టి ఆ ప్రేమని చూపించడంలో నేను కొంచెం వెనకబడ్డాను, అంతేకాని నా ప్రేమకి కష్టానికి ఫలితమైన నా బేబీ అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుందే? అయినా ఇప్పుడు సంజుకి నీ ప్రెగ్నెన్సీ గురించి తెలియకూడదు అన్నాననే కదా నీకు ఆ డౌట్ వచ్చింది అని అడిగాడు నడుము చుట్టూ చేతులు వేసి తనకి హత్తుకుంటూ. అవును అని చెప్పాలో కాదని చెప్పాలో అర్థం కాని సందిగ్ధంలో ఉండిపోయిన ఆమెను చూసి నేనేం చేసినా కూడా మన కోసమే అని నువ్వు నమ్మితే పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా టైంకి తిని సంతోషంగా ఉండు, అప్పుడే మన బేబీ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది లోపల. ఏంటి అర్థమైందా అని అడిగాడు చిన్నగా ఆమె తలకి తన తలతో ఢీకొడుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వి అర్థమైంది అని చెప్పింది శ్రావణి. అది చూసి తను కూడా నవ్వుతూ ఇందాక సగంలో ఆపేసిన పని ఇప్పుడు మొదలు పెడదామా అని అడిగాడు ఆమె మెడవంపులో తలపెట్టి పెదవులు ఆమె మెడకి తగిలేలా ఉంచి చిన్నగా హస్కీగా మాట్లాడుతూ. గిలిగింతలు రేపుతున్న అతని మాటలకి ఒళ్ళు పులకించగా కొంచెం వెనక్కి జరిగి వద్దు అన్నట్టు తల ఊపింది సిగ్గుపడుతూ. అలా అనకే, ఎక్కువసేపు నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కావడం లేదు, నా బంగారం కదూ అంటూ ఆమె గడ్డం పట్టుకొని బ్రతిమిలాడాడు అభి.
వద్దభి గారు, నా మాట వినండి. ఇది అసలే మీ చెల్లెలి గది కదా, ఇక్కడ బాగుండదు అంటూ సిగ్గుపడుతున్న ఆమెని చూసి, "మ్మ్, సరే మరి రాత్రికి మన రూమ్లో అయితే ఓకేనా?" అంటూ దవడలు బిగించి ఆమె చెంపలని ప్రేమగా తడుముతూ అడిగాడు. సిగ్గుతో చూపు పక్కకి తిప్పుకొని సరే అంటూ తల తిప్పింది. అయితే ఓకే, అప్పటి వరకు వాయిదా వేస్తాను అని పిన్ని చెప్పింది విన్నావు కదా, ఈ టైంలో చాలా కోరికలుంటాయంట. మరి నీకు ఏం తినాలనుందో చెప్పవే, తెచ్చి పెడతాను అని అడిగాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి. నాకలా ఏం తినాలని లేదబ్బిగారు. నిజంగానా? హా, అవును. సరే అయితే, ఒకవేళ ఏదైనా తినాలి అనిపిస్తే చెప్పు. ఇప్పుడు మాత్రం ముందు భోజనం చేద్దాం పదా అని తనని తీసుకుని బయటకు వెళ్ళాడు అభి. జరిగిందంతా తెలుసుకుని, ఇదేంటమ్మా ఈ దెయ్యం అన్నయ్యని ఇలా తగులుకుంది, అదసలే అమాయకురాలు, దీన్నెలా హ్యాండిల్ చేస్తుంది అని అడిగింది హరిత. అదేనే అర్థం కావడం లేదు. అభి ఏమో ఆ పిల్ల మంచిదే, కాకపోతే మొండిది అంటున్నాడు. నాకేమో అసలు ఆ పిల్ల చాలా తేడాగా కనబడుతుంది. ఇటు చూస్తే దీనికేమో నోట్లో నాలుక లేదు. కనీసం అభి నా మొగుడు అని గట్టిగా చెప్పను కూడా చెప్పలేదు. ఇక ఆ పిల్లతో ఏం పోట్లాడుతుంది చెప్పు? లేదమ్మా, దేనిలో అది ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం గట్టిగానే ఉండాలి. అందులో అన్నయ్య సపోర్ట్ దానికే ఉంటుంది కాబట్టి అది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అది నిజమే, కానీ దానికి అసలు ఇంత దూరం ఆలోచించడం కూడా రాదు కదే. లేదమ్మా, రావాలి. నీళ్లలో ఈత నేర్చుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. అలాగే తన భర్తని ఎలా కాపాడుకోవాలో, తమ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఏ ఆడపిల్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల పుట్టుకతోనే తాళి అనే బంధాన్ని తన స్వార్థంగా చేసుకొని పుడుతుంది. అలాంటి ఆ బంధానికి ముప్పు వచ్చినప్పుడు ఎంత అమాయకురాలైనా సరే తెగబడి పోరాడే శక్తి ఆమెలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. అలాగే మన శ్రావణికి కూడా ఆ బలం ఉంది, కానీ అది దానికి తెలియడం లేదు. అవసరం వచ్చినప్పుడు దానంతటా అదే బయటికి వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు అని తల్లి దిగులు పోగొట్టేలా ధైర్యం చెప్పింది హరిత. దేవుడి దయ వల్ల అదే జరిగితే ఇక మన అభి జీవితం గురించి మనం ఆలోచించవలసిందేమీ ఉండదు. అంతా సంతోషంగానే ఉంటుంది అంది నాగమణి. శ్రావణి, అమ్మ శ్రావణి అన్న పిలుపుకి హాల్లో ఉన్న వాళ్ళందరూ తల తిప్పి చూడగా గుమ్మం దగ్గర కనబడతాడు జనార్దన్. లోపలికి రండి అన్నయ్య అని నాగమణి ఎదురు వెళ్ళి పిలవగా మామగారిని అక్కడ చూసి ఆయన మళ్ళీ శ్రావణిని తీసుకువెళ్ళడానికి వచ్చాడేమో, ఎట్టి పరిస్థితుల్లో తన్ని పంపించేది లేదు అని గట్టిగా చెప్పాలనుకున్నాడు అభి. శ్రావణికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటూ లోపలికి వచ్చాడు జనార్దన్. ఇప్పుడు బాగానే ఉందన్నయ్య, మీరు కూర్చోండి అని చెప్పి కిచెన్లోకి వెళుతుంది కాఫీ పట్టడానికి నాగమణి. తండ్రి పిలుపుకి హరిత గదిలో నుండి శ్రావణి గుమ్మంలోకి రాగా పొద్దున్నే లేవడంతో వచ్చిన అలసటకి ఫుల్ నిద్రలో ఉంటుంది హరిత. కూతుర్ని గుమ్మంలో చూసి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు జనార్దన్. బాగుంది నాన్న అంటూ హాల్లోకి వచ్చింది తను కూడా. కూర్చో బావా అంటూ శంకర్ తన పక్కన కుర్చీ చూపించగా పర్లేదు అంటూ, అసలేమైందమ్మా, ఉన్నట్టుండి అలా ఎందుకు అయిపోయావు? అయినా మనింటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? పండగ తర్వాత నేనే పంపించేవాణ్ణి కదా. ఆయన మాటలకి ఏం చెప్పాలో తెలియక అభి వైపు చూస్తుంది శ్రావణి. అది చూసి, లేదు, ఇంక ఈ రోజు నుండి తను ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు అభి. దాంతో అభి వైపు చూశాడు జనార్దన్. అదేంటభి, తర్వాత తనే పంపిస్తాను అంటున్నాడు కదా, మరి ఈ 2 రోజులు తనను అక్కడ ఉండనివ్వు అన్నాడు శంకర్. లేదు బాబాయ్, నేను 2 రోజుల్లో వెళ్ళిపోవాలి. ఆఫీస్కి రమ్మని కాల్స్ వస్తున్నాయి కాబట్టి అలాంటప్పుడు ఈ 2 రోజులు ఎక్కడ ఉంటే ఏంటి? 2 రోజుల్లో మళ్ళీ కూతురు వెళ్ళిపోతుంది అని తెలిసి ఇంకేం మాట్లాడలేక అభి మాటని కాదనాలి అనిపించక మౌనంగా ఉండిపోయాడు జనార్దన్. ఇంకో పక్క టైం కాని టైంలో అక్కడికి వచ్చిన జనార్దన్ని చూసి లోపల టెన్షన్ పడుతున్నారు శరత్ ఇంకా నాగమణి వాళ్ళు. ఎందుకంటే మధ్యాహ్నం అనగా పడుకున్న సంచు ఇంకా లేవలేదు. ఒకవేళ జనార్దన్ ఉన్నప్పుడే ఆమె బయటకు వచ్చింది అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికి కూడా ధైర్యం చాలడం లేదు వాళ్ళకి. ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి నాటకం ఆడారు. కానీ ఇప్పుడిక్కడ ఆయన సంజనని చూస్తే నాటకం ఎక్కడ నిజమవుతుందో అనే కంగారు ఉండడం సహజం. ఎందుకంటే ఏ తండ్రైనా ఎలాంటివాడైనా కూతురు జీవితం బాగుండాలనే కోరుకుంటాడు. ఇక చిన్నప్పటి నుండి అన్ని కష్టాలు పడిన శ్రావణి లాంటి కూతురు ఉన్న తండ్రైతే ఇంకా ఎన్నో కలలు కంటాడు కూతురి జీవితం కోసం. అలాంటి కలలు తీరకపోయినా ఆ తండ్రి భరించగలడేమో కానీ
తిరిగి అదే అన్యాయం తమ కూతురికి జరిగింది అని తెలిస్తే మాత్రం ఆ తండ్రి హృదయం ఎంత కఠినంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే సంజన గురించి తెలిసినా, తనని అక్కడ చూసినా జనార్దన్ ఎలా తీసుకుంటాడో అన్న కంగారు ఉంది వాళ్ళకి. టెన్షన్ పైకి కనబడనివ్వకుండా కూర్చో బావా అన్నాడు శంకర్ జనార్దన్ని. లేదు శంకర్, నేను అమ్మాయికి ఎలా ఉందో చూసి తన్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు తను బాగానే ఉంది కదా, పైగా మా ఇంటికి పంపము అంటున్నారు. ఇక నేనిక్కడెందుకు, ఇంటికి వెళ్తాను, చాలా పనులున్నాయి అని చెప్పాడు జనార్దన్. దాంతో హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారు వాళ్ళు లోలోపల. సరే జాగ్రత్తమ్మా, నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పకుండా ఉండకు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితులు అలా దాచుకోకూడదు అని చెప్పి కూతురి తల నిమిరి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు జనార్దన్. అతనలా బయటకు పూర్తిగా వెళ్లకుండానే తన గది తలుపులు తీసుకుని బయటికి వచ్చింది సంజన. దాంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది వాళ్ళకి. కారణం, జనార్దన్ ఏమాత్రం వెనక్కి తిరిగినా కూడా సంజన కనబడుతుంది, లేదా తన మాట వినబడుతుంది. అందుకే టెన్షన్గా ఆయన వైపే చూస్తూ నిలబడ్డారు అందరూ. ఆయన వేసే ఒక్కో అడుగు వీళ్లలో హార్ట్ బీట్ పెంచుతూ ఉంది. ఇంతలో గేట్ దగ్గరికి వెళ్ళిన జనార్దన్ అనుకున్నట్టుగానే దేనికో వెనక్కి తిరగగా ఆ వెంటనే సంజనికి అడ్డం నిలబడ్డాడు శరత్. హరితేమో ఏంటి మామయ్య అంటూ జనార్దన్ దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ మళ్ళీ వెనక్కి వస్తాడో అని టెన్షన్తో. అది శ్రావణికి బట్టలు సతీష్తో పంపిస్తానమ్మా అని చెప్పాడు జనార్దన్. మామయ్య ఇప్పుడు అవేమీ అవసరం లేదు, నేనున్నాను కదా, నా బట్టలు వేసుకుంటుందిలే అని అంది హరిత. ఆడపడుచంటే వదిన మీద పెత్తనం చేస్తారు అన్న అపోహ హరిత ద్వారా ఆయనకి తీరిపోగా చిన్నగా నవ్వి అలాగేలేమ్మా, రేపు పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జనార్దన్. దాంతో అందరూ ఉఫ్ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో అభి అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూడగా, ఏంటభి, నిన్ను నా దగ్గర ఉండమని చెప్తే వచ్చేశావు అంటూ నిద్ర కళ్ళతోనే వచ్చి అభి చేయి పట్టుకొని అతని భుజం మీద తల పెట్టుకొని ఆవలిస్తూ కళ్ళు మూసుకుంది సంజన. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖ చిత్రాలలో రంగులు మారడం చూసి ఆమె చేతిని విడిపించుకుంటూ, సంజు నీకు కాఫీ కావాలా అని అడిగాడు అభి. హా అభి, కాఫీ తాగితేనే కానీ నాకు అలసట పోయేలా లేదు అంటూ సోఫాలో కూర్చుంది ఆమె. ఓకే అంటూ హరిత వైపు చూశాడు అభి. నో, ఆ దెయ్యానికి నేనిలాంటివి చేయను అంటూ లిప్స్ కదిలిస్తూ సౌండ్ మాత్రం రాకుండా చెప్పింది హరిత. ప్లీజ్ రా అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి బ్రతిమిలాడుతున్నట్టు చూస్తున్న అన్నని సీరియస్గా చూస్తూ కోపంగా కిచెన్లోకి వెళ్ళింది హరిత. మొత్తానికి ఆమె ఒప్పుకుంది అని అర్థమై హమ్మయ్య అనుకొని శ్రావణి వైపు చూశాడు. మళ్ళీ ఆమె మొహంలో ఏదో దిగులు కనబడటంతో ఇక తను ఎంత చెప్పినా ఆమెలో అది పోదు అని అర్థమై తన చేయి పట్టుకొని లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పాడు అభి. దాంతో అని తల ఊపి అక్కడి నుండి మౌనంగా లోపలికి వెళ్ళింది ఆమె. ఆ తరువాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోగా సంజన పక్కన కూర్చొని నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు అభి. ఏంటభి అది అంటూ అతని చేతిలో తన చేతిని కలిపి ఇద్దరి వేళ్ళు లాక్ చేసింది నవ్వుతూ ఆమె. ఇది పల్లెటూరు సంజు, ఇక్కడ మన బిహేవియర్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాబట్టి నువ్వందరి ముందు నా చేతులు పట్టుకోవడం, నన్ను హక్ చేసుకోవడం లాంటివి చేయకు, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. అంటే అంటే ఇక్కడ ఆడపిల్లలు మగవాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అలా చేయని వాళ్ళనే చీప్గా అనుకుంటారు. అలా ఎవరైనా నిన్ను అనుకోవడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. ఆ మాట నచ్చని ఆమె అతని మీద నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటూ, ఫైనల్గా నన్ను నీకు దూరంగా ఉండమని చెప్తున్నావా అభి అని అడిగింది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఒక రకంగా అదే సంజు, ఎందుకంటే సిటీ కల్చర్కి ఇక్కడ కల్చర్కి చాలా తేడా ఉంటుంది. కొంచెం తేడాని కూడా ఒప్పుకోలేరు ఇక్కడ మనుషులు. అందుకే కదా ఆ రోజు నాతో శ్రావణి పెళ్లి చేశారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా నన్ను టచ్ చేస్తూ ఉంటే నిన్ను నన్ను తప్పుగా అనుకొని మళ్ళీ పంచాయతీ పెడతారు. ఇక్కడ పరువు పోగొట్టుకోవడం అవసరం అంటావా అంటూ చాలా కన్విన్సింగ్గా మాట్లాడటంతో అతని మాటల్లో పడ్డ ఆమె, ఛ, అసలు ఇదేం ఊరు, ఇంత వెనుక పడిపోయి ఉన్న ఈ ఊర్లో అందరూ ఎలా ఉంటున్నారు అంది మొహమంతా అదోలా పెట్టుకుంటూ. ఎలా ఉంటున్నామంటే చాలా సంతోషంగా ఉంటున్నాం, ఎందుకంటే ఇది మా ఊరు కదా అంటూ తను తెచ్చిన కాఫీ కప్ పక్కన పెడుతూ అంది హరిత. ఆమె నార్మల్గా మాట్లాడినట్టు ఉన్నా కూడా తన మాటల్లో వెటకారానికి ఒళ్ళు మండుతున్నా
అభి ఉన్నాడని కోపంగా ఆమె వైపు చూసి ఇంకేం మాట్లాడలేక సరిపెట్టింది సంజన. చెల్లెలి చేతిలో జ్యూస్ గ్లాస్ చూసి అది ఎవరికో అర్థమైన అభి నవ్వుతూ ఆమె వైపు చూశాడు. అది గమనించి, నువ్వెక్కువ ఫీల్ అవ్వకు, అడ్డమైన వాళ్ళకి చేయడం తప్పడం లేదు, అలాంటిది నా ఫ్రెండ్కి చేయనా అంటూ వాళ్ళిద్దరినీ చూసి మూతి తిప్పి సంజనని మాత్రం బండబూతులు తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హరిత. చూశావా అభి, తను నన్నేమంటుందో, అందుకే నాకు కోపం వచ్చేది అంది వెళుతున్న హరితనే కోపంగా చూస్తూ. ఇట్స్ ఓకే సంచు, తను చిన్నపిల్ల, వదిలే, నువ్వు కాఫీ తాగు, మనమిద్దరం బయటకు వెళ్ళొద్దాం అని చెప్పాడు. ఆ మాట విని అవునా అంది వెలిగిపోతున్న మొహంతో. హా అవును, అందుకే త్వరగా తాగు. హా అలాగే, అసలే నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది, నేను కాఫీ తాగి వెంటనే రెడీ అయి వస్తాను అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళింది సంజన. నవ్వుతూ వెళుతున్న ఆమెని చూస్తూ శ్రావణి దగ్గరికి వెళ్ళాడు అభి. అబ్బా కొంచెమన్నా తాగవే, ఇలా అయితే నీ కడుపులో ఉన్న నా మేనకోడలికి ఆకలవుతుంది అంటూ బ్రతిమాలుతూ ఉంది హరిత. నాకొద్దు హరి, అది చూస్తేనే నాకు లోపల తిప్పుతుంది. ఏ అలా అని తినకుండా మానేస్తావా, నోరు మూసుకొని తాగు. అమ్మో నాకు వద్దు అంటూ నోటికి చేతులు అడ్డం పెట్టుకుంది శ్రావణి. దాంతో ఉఫ్ అంటూ తల పట్టుకుంది ఆమె. హహ, మీ వదిన్ని మీరెవరూ హ్యాండిల్ చేయలేరు, కానీ నువ్వు బయటకు వెళ్ళు అంటూ లోపలికి వచ్చాడు అభి. హా ఇది మాత్రం నిజంరా, అది అందరికీ మాట వినే రకం కాదు, బాగా మొండిగా తయారైంది అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది హరిత. చెల్లెలు వెళ్ళగానే ఏంటే తాగడానికి వేషాలు వేస్తున్నావు అంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు అభి. నాకొద్దభి గారు, నాకు ఇది తాగాలని లేదు అంది మొహమంతా వికారంగా పెట్టుకుంటూ. మరి ఇంకేం తాగాలని ఉందే? నాకేమీ తాగాలని లేదభి గారు అంటూ బిక్కమొహం వేసింది దగ్గరికి వస్తున్న అతన్ని చూసి. అలాంటి పప్పులన్నీ మన దగ్గర కుదరవు, కానీ ఇవి తాగు, నీతో మాట్లాడాలి. తర్వాత తాగుతాను, కానీ విషయం ఏంటో చెప్పండి. ఆహా అవునా, అంటే నేనలా వెళ్ళగానే నువ్విలా వాటిని పారబోసే ప్లాన్ ఏమైనా వేసుకున్నావా? అవన్నీ ఏం కుదరవు, కానీ త్వరగా తాగు అంటూ ఒక చేత్తో ఆమె మెడ పట్టుకొని ఇంకో చేత్తో గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టి బలవంతంగా తాగించేశాడు. ఆ తరువాత ఆమె ఫేస్లో మారుతున్న రకరకాల ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ, ఇప్పటి నుండైనా నువ్వు కొంచెం గట్టిగా తిని నా పక్కన నాకు సరిపోయేలా కనపడవే, లేదంటే నేను బాల్య వివాహం చేసుకున్నాను అనుకొని నా మీద కేసు ఫైల్ చేస్తారు చూసేవాళ్ళు అన్నాడు. ఆ మాటకి మూతి బిగించి అతని వైపు చూసింది శ్రావణి. అది చూసి, అబ్బా అంత ముద్దుగా చూడకే, నాకు లోపల ఏదో అవుతుంది అంటూ గుండె పట్టుకున్నాడు అభి. దాంతో చిన్నగా నవ్వి చూపు తిప్పుకుంది శ్రావణి. హహహ, నువ్వు పెద్ద కిలాడివే, పాపం అందరూ నిన్ను అమాయకురాలు అనుకుంటున్నారు అంటూ ఆమె బుగ్గల్లాగి, నేను సంజనని కాసేపు బయటకు తీసుకువెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఆ మాట విని అప్పటి వరకు నవ్వుతున్న ఆమె కళ్ళు ఉన్నట్టుండి బాధగా మారడం చూసి, నువ్వేదేదో ఊహించుకోకుండా నోరు మూసుకుని రెస్ట్ తీసుకో, అలా కాకుండా ఎక్కువ ఆలోచించి నా బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను నిజంగానే తన్ని తరిమేస్తా, జాగ్రత్త అని ఆమెని కిందకి జరిపి పడుకోబెట్టి, నువ్వు అనుకున్నట్టేమీ కాదు, నా మీద నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు అభి. వెళుతున్న అతన్నే చూస్తున్న ఆమె కంట్లో నుండి కిందకి జారింది బాధతో కూడిన కన్నీటి చుక్క. ఆమె బాధని ఎంతో తేలికగా తీసుకుంటున్న అభికేం తెలుసు, తను ఉండగా భర్త ఇంకో ఆడదానికి సన్నిహితంగా ఉంటే ఆ మనసు అనుభవించే బాధ. అభి బయటకు వస్తూనే ఫోన్ తీసి తనకి వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకొని రిప్లై ఇస్తూ ఉండగా, అభి అంటూ బయటకు వచ్చిన సంజనని చూశాడు. బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ టీషర్ట్లో హెయిర్ లీవ్ చేసి చిరునవ్వుతో నిలబడి ఉంది సంజన. సంజు, డ్రెస్ ఎందుకు చేంజ్ చేశావు? అదేంటభి, నేను ఈ డ్రెస్సెస్లోనే కంఫర్ట్గా ఉంటాను కదా, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను, కానీ ఇక్కడ ఇలా కనబడితే వింతగా చూస్తారు సంజు. ఐ డోంట్ కేర్ అభి, నాకు నా కంఫర్ట్ మాత్రమే ముఖ్యం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం నా కంఫర్ట్ని నేను మిస్ చేసుకోను అంది కొంచెం సీరియస్గా. తను చెప్పిన ఒక్క మాటకి తను చిన్నప్పటి నుండి కంఫర్ట్గా ఫీల్ అయిన లంగా ఓణీలు మానేసి మారు మాట్లాడకుండా చుడిదార్కి అలవాటు పడ్డ శ్రావణికి నిన్నే ప్రాణంగా ప్రేమించాను అంటూనే డ్రెస్ ఎందుకు చేంజ్ చేశావు అన్నందుకు
నాకు కంఫర్ట్ మాత్రమే ముఖ్యం అంటున్న సంజనకి మధ్య తేడా తెలుస్తూ ఉండగా చిన్నగా నవ్వి ఓకే పద అంటూ ఆమెతో కలిసి బయటకు వెళ్ళాడు అభి. అభి చేయి పట్టుకొని హ్యాపీగా నడవడం మొదలుపెట్టింది సంజు. కొంత దూరం నడిచిన తర్వాత ఎదురుగా ఊర్లో వాళ్ళు కొంతమంది రావడం చూసి సున్నితంగా ఆమె నుండి తన చేతిని విడిపించుకున్నాడు అభి. అప్పటి వరకు చాలా హ్యాపీగా అవి ఇవి కబుర్లు చెప్తూ చుట్టూ ఊరి అందాలను చూస్తూ ఉన్న సంజన అభి తన చేతిని విడిపించుకోవడమే కాకుండా తనకి కొంచెం దూరం కూడా జరగడంతో కోపం ఆశ్చర్యం రెండూ కలిపి చూసింది అతని వైపు. ఇంతలో తెలిసిన అతను ఎదురు వచ్చి అభి ఎప్పుడొచ్చావురా అని అడిగాడు. నేను వచ్చి 1 వీక్ అవుతుందిరా. అవునా, నాకు తెలియనే లేదు. హహ, అది తెలియాలంటే ముందు నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదరా. ఓ అలా అంటావా అని నవ్వి అభి పక్కన మొహం మార్చుకొని అసహనంగా నిలబడి ఉన్న సంజుని చూసి ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు అతను. తను నా ఫ్రెండ్ సంజు. ఆ మాటకి మరింత బిత్తరపోయి చూసింది సంజు. ఓ సరే, ఖాళీగా ఉంటే ఎల్లుండి ఒకసారి మా ఇంటికి రారా. ఏంట్రా విశేషం? నాకు కూతురు పుట్టిందిరా. ఓ కంగ్రాట్స్ రా అని అతన్ని హత్తుకున్నాడు. హహ, సరేరా వెళ్తాను, ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే అంటూ అతనికి దారి ఇచ్చి పక్కకి చూసేటప్పటికి అక్కడ సంజు లేదు. దాంతో కంగారుగా చుట్టూ చూశాడు అభి. ఏరుగట్టున సీరియస్గా నిలబడి రాళ్లు తీసి దానిలో వేస్తూ ఉంది. అది చూసి సంజు ఏంటి అక్కడికి వెళ్ళావు, రా వెళ్దాం అన్నాడు అభి. ఎక్కడికి? ఎక్కడికేంటి, మా ఊరు చాలా బాగుంటుంది, చూపిస్తాన్రా. చూపించి అందరికీ ఏం చెప్తావు? నేను నీ ఫ్రెండ్ అని చెప్తావా? అలా కాకుండా లవర్ అని చెప్తే వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది బంగారం. అభి ప్లీజ్, ఏంటి నువ్వు మాటకి ముందు ఊర్లో వాళ్ళ గురించి అంటూ ఏదేదో చెప్తున్నావు? అసలు నువ్వు వాళ్ళ గురించి బ్రతకడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? నువ్వసలు నా అభివి కావు. నా అభికి తన సంతోషం, తన కంఫర్ట్, తన ఎంజాయ్మెంటే ముఖ్యం. ఇలా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన లైఫ్ని మిస్ అవ్వడు. నీ నేచర్ అలాంటిది కాబట్టే నువ్వంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి. అది నచ్చే నేను నీతో డీప్ లవ్లో పడిపోయాను. కానీ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. పైగా ప్రతిదానికి నువ్వు అలా ఎవరి పేరో చెప్తుంటే చిరాకొస్తుంది అంది ఇరిటేట్ అవుతూ. సంజు, ఇది పల్లెటూరు. ఇక్కడ ఉండడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారమే ఊర్లో వాళ్ళందరూ ఉండడం జరుగుతుంది. పైగా ఇది మా డాడీ వాళ్ళ ఊరు. ఇక్కడ నేను ఎలా పడితే అలా ఉండడం కుదరదు. బికాస్ ఆయన గౌరవం పోతుంది. అతను చెప్పేదంతా కళ్ళు చిన్నవి చేసి చిరాకుగా వింటూ నిలబడింది సంజు. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.